ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 15వ శ్లోకం నుండి చెప్తాం. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ఈ శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. పోయిన వారము పాంచజన్యం అనే ఒక శంఖం గురించి, హృషీకేశ లక్షణం చేత చెప్పబడిన పరమాత్మ కృష్ణ పరమాత్మ పూరించిన పాంచజన్యం అనే ఒక శంఖం గురించి చెప్పుకున్నాము. హృషీకేశుడు అంటే హృషీకానాం ఈశః, అంటే హృషీకములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములను నియమించగలిగిన వాడు. నియమించటం అంటే ఏమిటి? అదుపులో పెట్టటం. అదుపులో పెట్టటం ఒకటి. అదుపులో పెట్టడం అంటే నా మాట జవదాటకుండా అని మనం అనుకుంటాం. అదుపులో పెట్టడం అంటే అట్లా అదుపులో పెట్టడం అనే కాకుండా సృష్టికి సమన్వయం అయినట్లుగా ఇంద్రియములను నడిపించటం, అది నియమించటం అంటే. నా అండర్ హిట్లర్ పరిపాలనలో నియమం లాగా కాదది. అంటే సృష్టి ఒక క్రమాన్ని చూపించి ఇంద్రియములకు. అదే మనము పాంచజన్యం అంటే పంచీకరణలో చెప్పుకున్నాం. ఎట్లాగైతే పంచమహాభూతములన్నీ కూడా మన జ్ఞానేంద్రియములను చేరినవో ఆ రచన ప్రకారంగా ఇంద్రియములు నడుచుకోవాలి. ఆ నడుచుకునేటట్లుగా ఇంద్రియములను సమన్వయం చేసుకుంటూ జీవించటం ఇంద్రియములను నియమించటం అంటాం. అది హృషీకానాం ఈశః అంటే రచనాత్మకంగా ఒక అంశాన్ని చూసాం. సృష్టికి ఏముంది? 2 అంశములను చూసాం. ఒకటేమో నిర్మాణాత్మక అంశము, ఇంకొకటేమో ప్రవర్తనాత్మక అంశము. ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరుగుతుంది అంటే ఫ్యాన్ లో బయట కనిపించేదంతా నిర్మాణాత్మక అంశం, స్ట్రక్చరల్ యూనిట్. దాని లోపల ఎలక్ట్రిసిటీ ఉండి దాని ఫంక్షనల్ యూనిట్ అంటే దాన్ని నడిపించగల శక్తి ఏది ఉందో అది ప్రవర్తనాత్మక శక్తి. అయితే ఇప్పుడు ఇంద్రియముల ద్వారా జీవుడి యొక్క జ్ఞానేంద్రియములను చేరింది ప్రవర్తనాత్మకమైన శక్తి. అంటే సృష్టి యొక్క ప్రవర్తనాత్మక క్రియ ఇంద్రియముల్లో ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు జీవుడి యొక్క అక్కడ అభ్యాసం ఏమిటంటే ఆ ఇంద్రియములను వాడుకొని మళ్ళీ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో ఆ సృష్టిని చేరుకోవాలి. సృష్టి ఎక్కడి నుండి వచ్చింది? ఉన్న సచ్చిదానంద అంశం నుండి వచ్చింది కనుక ఇంద్రియములను నియమించి వాటి ప్రయోగం ద్వారా మళ్ళీ సృష్టి యొక్క అంశమును సచ్చిదానంద స్మృతిని చేరుకోవటం జీవుడికి ఇవ్వబడిన అభ్యాసం. ఇది పాంచజన్యం అనే ఒక శంఖము మనకు అక్కడ చెప్తున్న సూచన. అది మనం మననం చేసాము. ఎట్లా ఉంటుందంటే
దాన్ని అనుసరించి సాధకుడు ఎట్లా ప్రవర్తించాలో వెంటనే అక్కడ ధనంజయ శబ్దంతో చెప్పబడిన అర్జునుడు ఏం చేశాడు? దేవదత్తం అనే శంఖమును ఊదాడని చెప్పుకున్నాం. దేవదత్తం అంటే దేవలక్షణముల ద్వారా ఇయ్యబడింది అని అర్థం. దేవలక్షణములు ఏమిటి అంటే 2 చెప్పుకున్నాం. దేవలక్షణములు ఏమిటి? ప్రకాశము, ప్రవర్తన. మీరు మర్చిపోకూడదు. దేవ శబ్దము చాలా గొప్ప విశేషం. ఎందుకంటే చాలా ధాతువులు ఉండగా దాన్ని తగ్గించి మీకు అర్థం కావాలని 2 పదాల్లో చెప్తున్నాడు వీడు. దానికి చాలా 10 అర్థాలతో ఉంది ఆ ధాతువు. కానీ సులభంగా అర్థం అవ్వటం కోసం ప్రకాశము, ప్రవర్తన, ఇది దేవలక్షణం. దేని యొక్క ప్రకాశం అంటే సృష్టి యొక్క రచనాంశం ఏదుందో అది తనకు ప్రకాశంగా ఉండి తాను ప్రవర్తించాలి. ఇప్పుడు భౌతికంగా మనం ఎట్లా ఏ ప్రవర్తన చేసినా సూర్యరశ్మి యొక్క వెలుగులో చేస్తుంటాం. పగలంతా సూర్యరశ్మి వెలుగులో చేస్తాం, రాత్రి అయితే దీపాల వెలుగులో చేస్తాం. అంటే ప్రవర్తనకు వెలుగు ఆధారమై ఉంటుంది ఎప్పటికీ. అది మనకు భౌతికంగా ఎట్లా ఉపమానంలో తెలుస్తుందో నిత్య జీవితంలో, అట్లాగే ఒక అభౌతికమైన ప్రకాశపు వెలుగులో మనం ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు ఒకటి ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అనుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోవాలంటే దేంట్లో గుర్తుపెట్టుకుంటారు? ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? మెదడు అనేది ఒక భౌతిక అంశాన్ని చెప్తున్నారు మీరు. ఒకవేళ బ్రెయిన్ కి గనక మెమొరీ అనేది సైంటిస్ట్ చెప్పేది కాకుండా మనం జ్ఞాపకం అనే ఒక గుర్తుని చెప్తున్నాం కదా, అది బ్రెయిన్ కే గనక అటువంటి తెలివి ఉంటే గనక అందరికీ సమానంగా ఉండాలి ఎప్పుడైనా. అట్లా లేదు కదా. ధారణా శక్తి వేరువేరుగా ఉంది అందరిలో, మనుషుల్లో. ఆ ధారణా శక్తి దేని వల్ల వస్తుంది? తాను దృష్టి నిలిపినందువల్ల ధారణా శక్తి వస్తుంది. బ్రెయిన్ సెల్స్ తో కౌంట్ అయితే ఇప్పుడు అందరి గుండె మనది సమానంగానే పనిచేస్తుంది చెడగొట్టుకోనంతసేపు. ఎక్కువ హై కొలెస్ట్రాల్ తిండి తినకుండా తిండి తిని చెడగొట్టుకోకపోతే అందరి గుండె ఒకలాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు మన అందరి బ్రెయిన్ ఒకలాగా లేదు అంటే ఈ ధారణా శక్తితో పోల్చినప్పుడు. అందుకే బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ యూనిట్ ని చెప్తున్నారు. దానికి అభౌతిక అంశం ఏమిటి? తెలివి ఉండాలి కదా. ఏదైనా ధారణ చేయాలన్నా గుర్తుపెట్టుకోవాలన్నా తెలివి ఉంది అని అంటాం కదా మనం. అంటే మనం ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే తెలివిలో గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు తెలివి ముందుందా, గుర్తుపెట్టుకున్నందువల్ల వచ్చిందా? ముందే ఉంది. అంటే తెలివి అనే ఒక అభౌతిక ప్రకాశం ఉండగా ఆ అభౌతిక ప్రకాశాన్ని మనం ప్రయోగించి దాంట్లోకి ఏదైనా గ్రహిస్తున్నాం. ఏదో గ్రహించినందువల్ల నేను తెలివైన వాడిని అవుతానా? తెలివి ఉన్నందువల్ల గ్రహిస్తున్నానా? మన భాష ఏమిటి? లోకంలో అన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు తెలివైన వాడు అంటారు, లేకపోతే తెలివి ఉందని అనరు. తెలివి ప్రయోగమే రాదు అక్కడ. అంటే విషయంతో పోల్చి మాట్లాడతాం. కానీ మన ప్రతి ప్రవర్తనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రకాశం ఉంది. దాన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం? సచ్చిదానంద స్మృతి. ఆ సచ్చిదానంద స్మృతి అనే ప్రకాశం లేకుండా ఏ మనిషి కూడా, ఏ ప్రాణి కూడా ప్రవర్తించదు. కానీ దాన్ని గుర్తించటం, దాన్ని నిలుపుకోవటం అన్నమాట. గుర్తింపు లేకుండా అందరికీ ఉంది, గుర్తించిన వాడు దాన్ని నిలుపుకున్నవాడు అవుతాడు. అటువంటిది దేవ అయితే, దేవలక్షణం అయితే దేవదత్తం. దానివల్ల ఇవ్వబడింది ఏది? సాధన అవకాశం. ఇక్కడ అర్జునుడు అంటే ఒక సాధకుడు. అర్జునుడికి ఇక్కడ విశేషణం ఏం చెప్పారు? ధనంజయ పదం చెప్పారు. ధనం జయతి, ధనమును జయించిన వాడు. అంటే ధనం అంటే ఏమని చెప్పుకున్నాం? ధనం అంటే ప్రీతి అని చెప్పుకున్నాం. దివి ప్రీతో ధాతు, దానికి అంటే ప్రీతిని జయించిన వాడు. బయట ఏవైతే కనిపిస్తున్నాయో ఈ సాంసారిక విషయాలు, మెటీరియలిస్టిక్ థింగ్స్, వాటి మీద కోరికను జయించి తన సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగు యందు ప్రీతి కలిగి ఉన్నవాడు. అంటే దాన్ని ఎంచకుండా తన తెలివిని ఎంచుకునేవాడు అన్నమాట. ఇది ఎంచేవాడు సాధకుడు అవుతాడు. అంటే జీవితము పూర్తిగా మలుపు తిరగటం ఇక్కడ జరుగుతుంది మనిషికి. ఎట్లా అంటే బయటితో పోల్చుకునే తనను ఎంచుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఎంతకాలము. ఎప్పుడైతే సాధన పరిధిలోకి వస్తాడో, తన అభౌతిక అంశంలోకి వస్తాడో, తనకు ఒక అభౌతికమైన స్మృతి ఉంది, దాని యొక్క ప్రకాశంలో నేను ప్రవర్తిస్తున్నానని ఎప్పుడూ ధారణ చేసే ఎరుకను నిలుపుకునేవాడు సాధకుడు. బయట మాట్లాడటం అందరు చేస్తారు కదా. బయట విషయాలతో పోల్చిన జీవితం సాధారణ జీవితం, అందరికీ ఉండే జీవితం. దాంతో సంబంధం లేదు. ఇప్పుడు తన పరిధిలో ఉన్నాడనమాట. అంటే బయటిది వదిలేసి, బయటి దాని మీద ప్రీతిని వదిలేసి
జయించి తన యందు ప్రీతిని నిలుపుకున్నాడు. అది ధనంజయ లక్షణం. అటువంటి ధనంజయుడు దేవదత్తం అనే శంఖమును పూరించాడు. అంటే ముందు తన ప్రకాశమును గుర్తించే ముందుకెళ్తాడు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల దూరం చీకట్లో ప్రయాణించాలనుకోండి. మనం ఒక లాంతర్ పట్టుకొని వెళ్తున్నాం అనుకుందాం. పూర్వకాలం లాంతర్ ఉండేది కదా. లాంతర్ ఎంత వెలుగునిస్తుంది? 10 కిలోమీటర్ల దాకా వెలిగిస్తుందా? 4 అడుగులో 3 అడుగుల దాకానో వెలిగిస్తుంది. ఇప్పుడు నాకు నా గమ్యం కనిపించటం లేదు కనుక నేను నడవనన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? వాడు అక్కడే ఉంటాడు, ఎన్నటికీ ప్రయాణం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దాకా ఆ వెలుగు కనిపించాలంటే లాంతర్తో సాధ్యం కాదు. కానీ ముందుకు వెళుతున్న కొద్దీ ఆ లాంతర్ ఏం చేస్తుంది? ముందు 4 అడుగులు ఎదుగుతూనే ఉంటుంది. అట్లా తన ప్రకాశపు వెలుగులో నడవాలి. బయట దాని ప్రకాశం కోసం ఎదురు చూసే అవసరం లేకుండా తన ప్రకాశం తన అడుగేసిన కొద్దీ ఆ 4 అడుగులు ఒక్కొక్క అడుగు ముందుకు నడుస్తుంది, తనతో పాటు ప్రకాశం. అట్లాగే తన ప్రవర్తనకు ముందు ప్రకాశం ఉండి తాను ప్రవర్తిస్తున్నాను అని గుర్తింపు ఉండాలి మనిషికి. అది సాధక జీవితం అని ధనంజయ శబ్దంతో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇవాళ ఏమంటున్నారు? పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భీమకర్మ వృకోదర అంటే, వృకోదరుడు అంటే ఎవరు? ఇక్కడ ఎవరిని చెప్తున్నారు? భీముణ్ణి వృకోదర శబ్దంతో, ఎట్లాగైతే అర్జునుడిని ధనంజయ శబ్దంతో, కృష్ణ పరమాత్మను హృషికేశ శబ్దంతో చెప్పారో, అట్లాగే ఇక్కడ భీముడికి వృకోదర శబ్దం చెప్పారు. వృకోదరం అంటే, వృకం అంటే ఏ జంతువు? తోడేలు లాంటి పొట్టగలవాడు అని అంటున్నారు పాపం. అంటే ఇప్పుడు ఒక అందమైన ఆడపిల్లను వర్ణిస్తున్నారు అనుకుందాం. సంపెంగ పువ్వు లాంటి ముక్కు అన్నారు. మనం ఇప్పుడు ఒక చిత్రం గీయబోతున్నాం. ముక్కు స్థానంలో సంపెంగ పువ్వును పెడతాం. కలువరేకుల వంటి కన్నులు అన్నాం అనుకోండి. కలువరేకులు తీసుకొచ్చి కళ్ళ స్థానంలో పెట్టాం. నల్లని మబ్బుల వంటి జుట్టు అన్నాం అనుకోండి. మబ్బులను తీసుకొచ్చి జుట్టు స్థానంలో పెడతాం. దొండపండు వంటి పెదములు అన్నారు. ఆ పెదవుల స్థానంలో దొండపండుని తెచ్చి పెట్టారు. అది అందమైన అమ్మాయిలాగా ఉంటుందా ఏమిటి? అంటే అక్కడ ఏమిటి? భావార్థాన్ని తీసుకోవాలి కానీ పదము యొక్క ముక్కకు ముక్క అర్థాన్ని తీసుకోవద్దనే కదా అర్థం. అంటే భావం అంత దొండపండు ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రనైన పెదవులు గలది అని అర్థం. అంతే. మేఘాలు ఎట్లా నల్లగా ఉంటాయో అంత దట్టమైన జుట్టు ఉంది అని అర్థం. అంతేగాని మేఘాలంటే మేఘాలు తెచ్చి పెట్టుకోము ఎట్లాగో. ఇక్కడ కూడా మనకు సంస్కృత భాషలో ఇప్పుడు వినాయకుడిని వర్ణిస్తారేమంటారు? ఏకదంతాయ నమః, వక్రతుండాయ నమః, లంబోదరాయ నమః అన్నప్పుడు నీకు ఒకటే దంతం ఉంది, ఒకటి విరిగిపోయింది, నీ తొండం వంకరగా ఉంది, నీకు ఇంత పెద్ద పొట్టు ఉంది అని అర్థమా? ముక్కకు ముక్క అర్థం తీసుకుంటే ఇదే అర్థం కదా. వక్రతుండం అంటే ఏమిటండి? వక్రమైన తుండం, వంకరగా ఉంది అని. అంటే ఇట్లాగే భావార్థాన్ని తీసుకోకుండా ముక్కకు ముక్క అర్థం తీసుకుంటే ఎట్లా ఉంటుంది? ఎగతాళి చేస్తున్నట్టు, తిడుతున్నట్టు ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా పదాలకు లక్షణాత్మకమైన అర్థమే గాని కేవలం పదమునకు ముక్కకు ముక్క అర్థం కాదు అని గుర్తించాలి. ఇక్కడ వృకోదర శబ్దం చెప్తున్నారు. వృకం అంటే తోడేలను తీసుకోకూడదు. ఇప్పుడు వృక శబ్దానికి తత్వార్థం ఏమిటి? వృక ఆదా అనే ధాతువు, అంటే అన్నిటినీ తీసుకునేదని అర్థం. ఉదర శబ్దానికి పొట్ట అని సామాన్యార్థం. ఉద్ ఇయర్తి అంటే నిరంతరంగా ఊర్ధ్వగతికి ప్రవర్తన చేయటం ఉదరం అని అర్థం. ఈ పొట్టకు ఉదరం అని పేరు ఎందుకు వచ్చిందంటే దేహపు మొత్తం సిస్టమ్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? నిరంతరంగా పనిచేస్తూ ఎవరుంటారు? పొట్ట ఆగిపోయిందంటే మనం పనిచేయలేము. అంటే అట్లాంటి ఒక భావార్థంతో ఈ పొట్టకు ఉదరం అని చెప్పుకున్నారు వాళ్ళు. అంతేగాని ఉదరం అంటే పొట్టొక్కటే అని అర్థం తీసుకోకూడదు. ప్రవర్తన ఏదైతే ఊర్ధ్వమైన ప్రవర్తన, నిరంతరమైన ప్రవర్తన ఉంటుందో అది ఉదరం. ఇప్పుడు ఇక్కడ వృకోదరం అంటే అన్నిటినీ స్వీకరించటంలో ఉన్నతమైన ప్రవర్తన గలవాడు అని అర్థం. అక్కడ భీముడికి చెప్పింది ఉన్నతమైన ప్రవర్తన. అది ఎట్లా ఉంటుందో అదే భీముడికి ఇంకొక విశేషణం చెప్తున్నారు, భీమకర్మ అంటున్నారు. భీమకర్మ అంటే భయంకరమైన కర్మలు చేసేవాడని అర్థం.
ఈ భయంకరమైన కర్మలని ఆయనకు పేరెందుకు వచ్చిందంటే భీముడి యొక్క పాత్రను మహాభారత కథతో పోల్చి మనం చెప్పుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఆయన పాత్ర ఆద్యంతం మొదటి నుండి చివరి దాకా కూడా ఎట్లా ఉంది. ఇప్పుడు కౌరవులతో పంచపాండవుల్లో మిగతా నలుగురు కురుక్షేత్రంలో మాత్రమే యుద్ధం చేశారు. కానీ పాపం భీముడు పుట్టుకతోనే దుర్యోధనుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు? భీముడు పుట్టగానే ఎట్లా తల్లి చేతుల నుండి కింద పడ్డాడట శిశువుగా ఉన్నప్పుడు. అప్పుడు ఏమైంది, ఒక బండ మీద పడ్డాడట. అప్పుడు ఆ బండ ముక్కలై నుజ్జు అయిందట. అంటే అప్పుడే గుర్తించారేమిటి, ఇతను మహాబలశాలి అని గుర్తించింది కుంతీదేవి. అందుకే ఆవిడ వండిన వంటల్లో ఎప్పుడు 50% మొత్తం భీముడికి పెట్టేసి మిగతా 50లో 5 తినేవాళ్ళట, ఆవిడ ఇంకా మిగతా 4. అట్లా ఆయన బలశాలి అని తెలిసింది. ఆయన చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటేనే కౌరవులందరూ చెట్ల మీదకి ఎక్కి పళ్ళు కోసుకోవడానికి 100 మంది 100 కౌరవులు ఎక్కితే చెట్టు మీదకి ఈ చెట్టు ఊపేసేవాడట. ఊపి పళ్ళతో పాటు కౌరవులను కూడా కింద పరేసేవాడట. ఇట్లాంటి ఒక బలాన్ని చూసి దుర్యోధనుడికి ఎప్పుడు జీవితకాలం అంతా కూడా భీముని పట్ల ఈర్ష్య ఉండేది. ఆ ఈర్ష్యను తట్టుకోవడానికి భీముడికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఎట్లా, చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటేనే తిండి పెట్టి బాగా కావలసిన వాళ్ళగా విషం కలిపి తిండి పెట్టారు. పెట్టి పాయసం ఏదో పెట్టి ఏం చేశారు, నీళ్లల్లో పారేశారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ కథ. పారేస్తే ఏమైంది, అది భీముడికి మంచి అయింది. చక్కగా నాగలోకానికి వెళ్ళాడు, సిద్ధరసం తాగేసి వచ్చాడు, 10,000 ఏనుగుల బలం తీసుకుని వచ్చాడు. అసలే ఎక్కువ ఉంది బలం అని ఈర్ష్యపడుతూ ఉంటే ఇంకా ఎక్కువ బలం వచ్చేసింది. అంటే దుర్యోధనుడికి ఎప్పుడు కూడా గుండెల్లో గుబులు పుట్టించేవాడన్నమాట భయంకరమైన కర్మలు చేయటం అంటే. ఇంకా కూడా ఏమైంది, భీముడు పుట్టిన నక్షత్రంలోనే ఇంకా 4 వీరులు కూడా పుట్టారు మహాభారత కాలంలోనే. వాళ్ళెవరు? శల్యుడా, కీచకుడు, బకాసురుడు, దుర్యోధనుడు, జరాసంధుడు. ఈ నలుగురు ఈ భీముడు, ఈ 5 ఒకే నక్షత్రంలో పుట్టారు. వాళ్ళకి విధి ఏమిటంటే, ఏ ఒక్కరైతే ఇందులో మొదట ఒక్కడిని చంపుతాడో మిగతా 3 చావు వాడి చేతిలోనే రాసుంటుందని విధి అని అప్పట్లో ప్రసిద్ధిగా ఉండేది. ఇది ఎప్పుడు బయటపడింది? కీచకుడి వధలో బయటపడింది. అజ్ఞాతవాసంలో కీచకుడిని ముందు అజ్ఞాతంగానే వధిస్తాడు. అజ్ఞాతంగా వధించినప్పుడు ఈ 4 తప్ప ఇంకెవరు కీచకుడిని వధించలేరని ముందే తెలుసు కాబట్టి అది భీముడే అయి ఉంటాడని తెలుసుకొని వాళ్ళని గుర్తించడానికి ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు అని చెప్తారు కథాపరంగా. అది కూడా కీచకుడిని అతి కిరాతకంగా దారుణంగా చంపాడట, మాంసపు ముద్దను తయారు చేశాడట. ఎందుకట్లా అంటే భీముడు అనేది సాధన యొక్క దృఢత్వము ఎప్పుడు కూడా కామాదుల రాజును గాని ఇంకే దుష్ట లక్షణాన్ని గాని సహించదు, నుజ్జు చేసి పక్కన పారేస్తుంది. అది భీముడి యొక్క లక్షణం. ఈ భీముడి మందు ఈర్ష్యతో దుర్యోధనుడు ఏం చేసేవాడు, ఒక ఉక్కు భీముని విగ్రహాన్ని తయారు చేసుకున్నాడట. ఆ ఉక్కు భీముని విగ్రహం ఎట్లా ఉండేది, భీముడి అంత బలంగా ఉండేటట్టుగా దాన్ని తయారు చేసుకుని అభ్యాసం చేసేవాడు. యుద్ధంలో ఎప్పుడైనా భీముడిని ఎదుర్కొంటే ఎట్లా కొట్టాలి, ఒక్క దెబ్బకే ఆ విగ్రహం ముక్కలవ్వాలి అన్న ప్రయత్నంలో చేసుకున్నాడు. దుర్యోధనుడే ఎట్లా ఉంటే వాళ్ళ అబ్బ ఎట్లా ఉంటాడు, ఇంకా కుళ్ళు ఈర్ష్యతో నిండిపోయి ఉంటాడు. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఏమైంది, వీళ్ళందరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే అప్పుడు ప్రేమగా కౌగిలించుకుందామని అనుకొని రానాయణ భీమ అన్నాడట. ముందే కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఏం చేశాడు, ఉక్కు భీముడిని అక్కడ పెట్టారు. పెడితే ఆ ఈర్ష్యకు ఉక్కు భీముడిని పొడి చేశాడట ధృతరాష్ట్రుడు. ఆ ముసలితనంలో గుడివాడ అయ్యుండి కూడా ఈర్ష్య చేత. అందుకే లోకంలో ఏమంటారు, నరుడు దృష్టి సోకితే నాపరాయైనా బద్దలవుతుందని అంటారు. అది దృష్టి దోషం అంత ఉంటుంది, ఈర్ష్య వల్ల కలిగే దృష్టి దోషం అంటారు దాన్ని. అట్లా భీముడికి ఆద్యంతము కౌరవులతో ఎప్పుడు పాపము యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించాడు, భయం కలిగించాడు. కాబట్టి ఎప్పుడు వైరమే. లోకంలో శత్రువులు ఎవరికి ఎక్కువగా ఉంటారండి, ఎవ్వరు వాళ్ళని అనుసరించరు. మంచి చెప్పేవాడిని ఎవరు అనుసరించరు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరు. ఎప్పుడూ వాళ్ళకే ఎక్కువగా ప్రతిఘటన జరుగుతూ ఉంటుంది లోకం నుండి. ఎందుకంటే లోక విరుద్ధమైన విషయాలు, లోకంలో లోకాతీతమైన విషయాలు చెప్పిన వాళ్ళకి ఎప్పుడు కూడా సహకారం పూర్తిగా ఉండదు.
కనుక సాధనలో దృఢత్వము అనే భీముడి లక్షణము ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా భయాన్ని కలిగించే కర్మను చేస్తుంది. ఆ భయాన్ని కలిగించే కర్మను ఎందుకు చేసింది అది అంటే, భీముడి యొక్క శంఖం పేరేమిటి చెప్పండి శ్లోకం చూసి. పౌండ్రం. పౌండ్రం అనే ఒక శంఖాన్ని భీముడు పూరించాడట. పౌండ్రం అంటే పునఃకర్మణి శుభే అనే ధాతు. శుభకర్మను చేసేవాడని అర్థం. శుభకర్మలను పలికిస్తున్నాడు పౌండ్రమును ఊదాడంటే. శుభకర్మ అంటే ఏమిటండి? అదేమిటి, మాకు శుభకార్యాలు తెలియవనుకుంటున్నారా? మేము ఎన్నెన్ని చేస్తుంటాం ఇంట్లో. ఎప్పుడు మామిడి తోరణం కట్టి పూలు కట్టామో అవన్నీ శుభకర్మలేనా? చెప్పండి. అనుకునే చేస్తారు పాపం. ఏది చేసినా శుభకర్మ అనుకునే చేస్తారు. అందులో శుభం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మఠం నిర్వచనం ప్రకారంగా శుభకర్మ ఎప్పుడు అవుతుందంటే, ఏ కర్మలోనైనా సరే నువ్వు ఉంటే అది శుభకర్మ, నువ్వు లేకపోతే శుభకర్మ కాదు. నేను ఉండడం అంటే నేను లేకుండా కర్మ ఎట్లా అవుతుంది? మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే నేను ఉన్నాను అనుకున్నారా? ఉంటాను తప్పకుండా. ఉంటారా ఉండరా? మీరు ఉంటారు. ఎట్లా ఉంటారు? ఏ పూజలోనైనా వ్రతాల్లోనైనా ముందు సంకల్పంలో స్వామికి ఆవాహన అని చెప్తారా? ఆవాహన చేసినప్పుడు ఒక ఆకు పెట్టి పోకబెట్టి అక్కడ నీళ్లు చల్లితే ఆయన వచ్చాడనే కదా అర్థం. ఎప్పుడైనా ఆవాహన చేసిన సమయంలో స్వామి వచ్చాడని ఎవరైనా చూసుకున్నారా ఇంతవరకు? మీరందరూ ఏదో ఒక వ్రతం చేసే ఉంటారు కదా ఇప్పటిదాకా. చేశారా? చూసుకున్నారా? చూడలేదు. అదే ఇంటికి బంధువులను పిలిచారనుకోండి, వాళ్ళు వచ్చారో లేదో చూసుకుంటారా లేదా మీరు? ఈసారి వచ్చాడు, వాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు లెక్క కూడా రాసుకుంటారు. ఇప్పుడు రాసుకుంటున్నారో లేదో? ముందైతే ఒక చీటీ పెట్టుకొని రాసుకునేవాడు. వాడు 50 రూపాయలు చదివించాడా 100? ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి. అదేమిటి? ఇస్తివాయనం పూసిగొట్టి వాయనం కాబట్టి ఇవ్వాలి, తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. పోయినసారి నేను 100 రూపాయలు ఇస్తే వాడేమో ఈసారి 50 రూపాయలే పెట్టాడు. అట్లా ఉండేది. ఇప్పుడు ఎంత పెడుతున్నారో తెలియదు వీడికి. కానీ రాసుకుంటారా లేదా? అటెండెన్స్ వేసుకున్నారా లేదా? ఎప్పుడైనా స్వామి వచ్చాడేమో చూసుకున్నారా? అవసరమే లేదు, ఆయనతో మనకేం సంబంధమే లేదన్నట్టు. చేసింది ఏమిటి? సత్యనారాయణ వ్రతం. వ్రతం పేరేమో ఆయనది, ఊరేమో బంధువులది. పేరొకరిది, ఊరొకరిది. ఇప్పుడు ఇది శుభకర్మ అయిందా? బోల్డంత డెకరేషన్ అయితే చేసుకున్నాం. మామిడాకులు, బంతి పూలు, అవి ఇవి, అరటి చెట్లు అన్ని కట్టారా? అయిందా? శుభకర్మ అయిందా? ఇది ఎట్లా భౌతికంగా ఒక శుభకర్మ అనిపించుకున్నప్పటికీ కాలేదో, అట్లాగే ఏ ప్రవర్తనలోనైనా సరే తాను ఉన్నాడా లేదా అని తరిచి చూసుకున్నాడా ఎప్పుడైనా? ఉండటం అంటే ఫిజికల్ గా కాదు. అట్లాగంటే పూజలో కూడా కూర్చొనే ఉన్నాడు, కానీ మనసు ఎక్కడో ఉంది, బుద్ధి ఎక్కడో ఉంది. అది ఉండటం అంటే ఈ దేహాన్ని, ఈ మూటను అక్కడ కూర్చోబెట్టి నేనున్నానని అనటం కాదు. నేనున్నాననే స్మృతి యొక్క ధారణ ఉందా ఎప్పుడైనా ఒక ప్రవర్తనలో? ఉంటే అది శుభకర్మ. ఎప్పుడు ఉంటుంది అది? తనలోని దుష్టగుణాలన్నిటినీ కూడా భయం కలిగించేటట్లుగా సాధకుడు ఉంటే, అంటే ఏ అరిషడ్ వర్గాలు తనను చెలింపజేస్తున్నాయో, ఏ బయట కోరికలు. కామాదుల రాజు అంటే, కామం అంటే కమ్ము కాంతో, కోరికకు కూడా ప్రకాశం అనే పేరు చెప్పింది శాస్త్రం. అది కూడా ప్రకాశమేనట. ఎట్లా ప్రకాశం అంటే, మీకు ఏదైనా ఒక వస్తువు తినాలనిపించింది అనుకోండి, గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది. ముందు గులాబ్ జామున్ తినాలనిపించేది ఎక్కడ వస్తుంది? గులాబ్ జామున్ తినాలనే కోరిక అనే ఒక ప్రకాశం ఏర్పడుతుంది ముందు. ఆ ప్రకాశాన్ని ఎదురుగా పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తాడు. అంటే మనం కూడా ప్రకాశంలోనే ప్రయత్నం చేస్తున్నాం ప్రవర్తన, కానీ అది కోరిక యొక్క ప్రకాశం అయింది. తన సచిదానంద ప్రకాశం కాదు. ఏమిటి? గులాబ్ జామ్ ప్రకాశంలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు గులాబ్ జామ్ చేయించుకోవాలంటే కనీసం ఆ మిక్స్ పౌడరో ఏదో కోవానో ఏదో తెచ్చుకోవాలి, లేకపోతే షాప్కి వెళ్ళి గులాబ్ జామ్ అయినా కొనుక్కోవాలి. అంటే ఏ కోరిక కలిగినా ఆ కోరిక ముందు ప్రకాశిస్తుంది, తనకు ప్రకాశించి వాడు దాంట్లో వెళ్తున్నాడు. ఇప్పుడు భీమకర్మ చేసే ఈ సాధకుడు ఎట్లా ఉన్నాడు? ఇటువంటి కోరికలు ఏ వచ్చినా సరే వాటిని భయపెట్టేటట్టు ఉంటుంది వాడి సాధన దృఢత్వం. అంటే తన హృషికేశ లక్షణాన్ని అనుసరించేవాడై ఉంటే అది ఎట్లా ఉంటుంది? లోపల సచ్చిదానందమయ ప్రకాశం ఉండగా కోరిక నన్ను ఎట్లా భ్రాంతిలోకి లాగుతుంది? లాగటానికి వీల్లేదు. దాన్ని నేను నిగ్రహించగలను.
అది నాకు కావాలా వద్దా అన్నది నిశ్చయించుకోగలను, అవసరం లేకపోతే వదిలేయగలను. ఇది ఎట్లా ఉంటుందో అలాంటి భీమకర్మం చేసే, అంటే సాధనలో దృఢత్వం అని చెప్పుకున్నాం మనం. సాధన దృఢత్వమే కదా భీముడు. అంత దృఢమైన సంకల్పం ఉంటే ఎప్పుడైతే కామాదులకు భయం కలుగుతుందో అది శుభమైన కర్మ. అంటే తన సచ్చిదానంద స్మృతి యొక్క ప్రకాశాన్ని నిలిపి ప్రవర్తించటం. పుణ్యకర్మ అంటే ఎప్పుడైనా పుణ్యకర్మలు అంటే లోకంలో చేసిన అన్ని పుణ్యకర్మలా కాదా అంటే నిజంగా తాను ఎట్లా ఆచరించాడో చూసుకుంటే తెలుస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా, తీర్థం అంటే తరింపజేసేది తీర్థం, తారయతీతి తీర్థం, అది తరించాడు ఎవడన్నా? మునిగైతే వచ్చాం. మొన్న ఎంతమంది, కోట్ల మంది మునిగి వచ్చారు దాంట్లో. అదేమిటి? కుంభమేళ. ఇప్పుడు దాన్ని అవుననాలా కాదనాలా అంటే ఏదో హిందువులం అయ్యి ఉండి మనం దాన్ని కాదన్నాం అనుకోండి, మీడియా వాడు వచ్చి మన మీద పడతాడు. ఎందుకు వచ్చిన గోల, మనం ఏం అనకుండా ఉంటే మంచిది. ఇప్పుడు వాడు తనను తాను సంస్కరించుకోకుండా టీషర్ట్లు నైట్ డ్రెస్లు వేసుకొని వెళ్ళి కుంభమేళలో మునిగి వచ్చాడు ఆ గంగలో. పవిత్రం అవుతుందా? పవిత్రం ఎట్లా అవుతుందండి? తన అనుష్ఠాన బలం చేత తనను సంస్కరించుకుంటే పవిత్రం అవుతుంది. అది పవిత్ర గంగాజలం అవుతుంది. కానీ అక్కడెక్కడో మునిగితే గంగనే పవిత్రం చేస్తే అంతా తన బాధ్యతనే, గంగదే బాధ్యతగా నాకేం లేదు. నేనేం మారక్కర్లేదు, నేనేం చెయ్యక్కర్లేదు. లోపలంతా కుళ్ళు కుతంత్రాలు అన్ని పెట్టుకుని గంగలో మునిగితే అవుతుందా? కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం. ఏవి చేసినా గాని జ్ఞానవిహీన, జ్ఞానం లేకపోతే గనక వాడిని ఎవరు రక్షించలేరు. అది పవిత్రం కాదని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. గంగాసాగరంలో మునిగొచ్చినా సరే వ్రత పరిపాలనం అథవా దానం, నువ్వేమన్నా చేసినా సరే విహీనుడైతే గనుక, వాడు జ్ఞానం లేనివాడైతే గనుక, అంటే తన యందు తానకు ఎరుక లేనివాడైతే ఏవి పనిచేయవు. అయితే ఇవన్నీ చేయాలా వద్దా? అర్థయుక్తంగా చేయాలి, అర్థయుక్తంగా చేయాలి. నువ్వు ఉండు చేయి, అప్పుడు అది అన్నీ తనను దాటించేవే. తీర్థం అంటే దాటించేదే తప్పకుండా. కానీ తనే లేడే, తనను ఉద్ధరించుకోవటం, తనను మార్చుకోవటం, సంస్కరించుకోవటం అనేది లేదు. జన్మంతా అట్లాగా గడిస్తే ఎన్ని చేసినా గానీ మళ్ళీ చూస్తే బ్యాలెన్స్ షీట్ చూస్తే పాపం ఉందా పుణ్యం ఉందా? ఏముంది? ఇక్కడ అవన్నీ చూడడు, అక్కడికి వెళ్ళి చూస్తాడు యమధర్మరాజు దగ్గర. అక్కడ చూసుకుందాం, ఎందుకంటే అంతా అకౌంట్స్ మెయింటైన్ చేసే చిత్రగుప్తుడు కదా, మనకేం సంబంధం అనుకుంటాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత సినిమాలో చూపించారు, మనం కూడా బోన్లో నిలబడితే చిత్రగుప్తుడు అక్కడ రాసుకుంటూ ఉంటాడు, బ్యాలెన్స్ షీట్ చూపిస్తాడేమో అనుకోవద్దు. ఆ చిత్రగుప్తుడు యముడు అందరు నీలోనే ఉండి చూపిస్తారు. అక్కడెక్కడో ఎవరి మీద ఆధారపడ్డవి కావు, అవి సినిమాల్లో చూపించిన కథలు కావు. అట్లా పౌండ్రం అనే ఒక శుభకర్మను పలికించిన వాడు భీమకర్మ వృకోదరుడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ భీముడికి చాలా తన బలం మీద తనకు బాగా అభిమానం ఉండేదట. బలం ఉంది, బలంతో పాటు అభిమానం కూడా ఉండేది. అయినా సరే ఎప్పుడు కూడా తన అన్నగారైన ధర్మరాజు మాటను గాని తల్లి మాటను గాని జవదాటలేదు. మరి ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఏమైంది? ఎంత కోపంగా ఊగిపోయాడు. ఆయనేమో ఆడుకుంటూనే ఉన్నాడు చక్కగా, అందరిని పణంగా పెట్టాడు, అంత నిస్సహాయ స్థితిలో నిలబెట్టాడని తర్వాత చెప్తాడు నకుల సహదేవులకు, నిప్పుల్లో కాల్చండి ఆ చేతిని అని. పాచికలాడిన ఆ చేతిని నిప్పుల్లో కాల్చమంటాడు. అంత కోపం వచ్చింది ఆయనకు. అయినా ఆ సమయానికి మాత్రం జవదాటలేదు. ప్రతిజ్ఞలు చేశాడు. దుశ్శాసనుడి రక్తం తాగుతానన్నాడు, దుర్యోధనుడి తొడ విరిచేస్తానన్నాడు. ఇన్ని ప్రతిజ్ఞలు చేశాడు, ఇంత మాటలు అన్నాడు, కానీ జవదాటలేదు అన్నగారి మాట. అన్నెవరు? ధర్మరాజు. ధర్మరాజు అంటే ఏం చెప్పుకున్నాం మనం? ధర్మాధర్మ వివేకము ధర్మరాజు లక్షణం. ఇక్కడ ఆ ధర్మాధర్మ వివేకాన్ని ఏమని చెప్తున్నారు? రాజా యుధిష్ఠిర అంటున్నారు. యుధిష్ఠిర శబ్దంతో చెప్పారు. యుధిష్ఠిరుడు అంటే యుధి స్థిర, యుద్ధమునందు స్థిరంగా ఉండేవాడు యుధిష్ఠిరుడు. ధర్మరాజు సరిగా యుద్ధమే చేసినట్టు అనిపించలేదు, స్థిరంగా ఉంటాడు. అంటే యుద్ధం అంటే కత్తులు కటార్లతో కొట్టుకోవటం అని అర్థం ఒక్కటే కాదు. ఇదేమో కథాపరంగా మనకు పిక్చరైజ్ చేసి చూపించారు, కానీ దానిలో ఉన్న అర్థం వేరు. మనకెట్లా యుద్ధము, మనకు యుద్ధాలు లేవు, ఏం లేవు. యుధిష్ఠిరులం ఎట్లా అవుతామంటే యుద్ధ సంప్రహారే ధాతు చెప్పారు. సంప్రహారం చేయటం. సంప్రహారం చేయటం అంటే దేన్నైనా విషయాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు.
ఎదుర్కోవటం అంటే మనమేమనుకుంటాం, దాన్ని ఎదుర్కోవటం ఏమో అనుకుంటాం, దాంతో పోల్చి మాట్లాడతాం. ఎదుర్కోవటం అంటే విషయం వచ్చినప్పుడు దానికి ఎదురు వెళ్ళి నువ్వు ఎట్లా గ్రహిస్తావు దాన్ని. ఏ విషయమైనా ఎట్లా ఉంటుందంటే చాలా మటుకు ఒక సామాన్యుడు చెప్పేది, ఈ సందర్భంలో ఇట్లా కాక ఇంకెట్లా ప్రవర్తిస్తారయ్యా ఎవరైనా అంటామా లేదా? ఇట్లాగే ఉంటుంది ఎవరైనా. నేను కూడా అదే చేశాను. అందరు ఇట్లాగే ప్రవర్తిస్తారు. ఈ సందర్భంలో ఇంతకంటే వేరేలాగా నేను చేయలేను, ఇదే న్యాయం అని మనం చెప్పుకుంటామా లేదా? ఎట్లా చేసిన వాడికి అదే ధర్మం అనిపిస్తుంది. అవునా? అంటే ధర్మము అధర్మము అనే దానికి ప్రమాణం ఏముంది? ఇంకా ఎవడు అనుకున్నది వాడికి ధర్మమైనప్పుడు, వాడు దాన్ని సమర్థించుకున్నప్పుడు ధర్మము అధర్మమునకు ప్రమాణం ఎక్కడుంది? మనం అంటాం కదా, ఇప్పుడు అంతంత మాటలు వాడు అంటుంటే అరవకుండా ఎట్లా ఉంటాను నేనేమో చేతగాని వాడిని అనుకున్నాడా వాడు అని అంటామా లేదా? అరవకుండా ఉండగలిగితే యుధిష్ఠిరుడు అవుతాడు, లేకపోతే ఏమవుతాడు, అరిస్తే మామూలు వాడు అవుతాడు. మనకి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లో అమ్మగారికి ఆవిడకి కోపం వస్తుంది, ఎట్లా చెప్తుంది చెప్పండి? ఆడవాళ్ళ కోపం వస్తే ఎట్లా సింబాలిక్ గా దాన్ని రిప్రజెంట్ చేస్తారు? ఆ రోజు పొద్దున కాఫీ పెట్టడం దగ్గర నుండి అన్నిట్లో కూడా ఠంగ్ ఠంగ్ అని గిన్నెల శబ్దం వస్తూ ఉంటుందా లేదా? చెప్పండి, వస్తుందా? అంటే ఆవిడ ఏం చేస్తుంది? కాఫీ పెడుతుందా, వంట చేస్తుందా, ఇంటి పనులు చేస్తుందా, కోపాన్ని వ్యక్తం చేస్తుందా? ఆ పనులేమో తప్పవు. ఎవరికేమో ఆవిడ చికాకు విసుగు అర్థం కావట్లేదు, ఆవిడ కోపం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? శబ్దాలు చేస్తూ ఉంటుంది. అందరికి అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో ఏదో యుద్ధం జరుగుతోంది. అంటే యుద్ధం అంటే ఇదే సంప్రహారం అనమాట. ఇప్పుడు అందరు ఎట్లా ఉంటారు? పెళ్ళైన కొత్తల్లో అయితే ఎదిరించుకుని పోట్లాడుకుంటారు. మీకు తెలుసా, భర్తలందరూ 20 ఏళ్ల తర్వాత ఏమవుతారు? అసలు ఆవిడ ఏం చేస్తున్నా ఆవిడికి ఏం చలనం కూడా ఉండను బండరాయిలాగా తయారవుతాడు. అవునా? అవుతాడా లేదా? కానీ ఆవిడ ఊరుకోదు, ఎందుకంటే ఆయనకు తెలియజేయాలి కాబట్టి. ఇట్లా మన సందర్భాన్ని మనమే సమర్థించుకుంటాం. ఆయన స్థానంలో ఆయన సమర్థించుకుంటాడు, ఆవిడ స్థానంలో ఆవిడ కూడా సమర్థించుకుంటుంది. ఇట్లా కాక ఇంకెట్లా ఉంటారండి మనుషులు? ఇదే జీవితం అన్నట్లుగా బ్రతుకుతారు. కానీ ఏ ఒక్క చిన్న వేగం తనలోంచి వచ్చినప్పుడు, కోపం కానీ, ఆవేశం కానీ, చికాకు కానీ, ఇంకేదైనా సరే ఒక వేగం రూపంలో తనలోంచి వస్తున్నప్పుడు ఒక్కసారి ఆ విషయాన్ని గ్రహించటంలో తన స్థిరత్వంతో పోల్చి గ్రహించాలి. అంటే అది రాగానే నేను చెలించానంటే దాని ప్రభావాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఎవరొచ్చినా సరే దాన్ని నన్ను కదిలిస్తే నాకు కోపం వచ్చేటట్లుగా, ఏ విషయం వచ్చినా సరే నేను చెలించిపోయేటట్లుగా, చికాకు వచ్చినా అరవటం, భయం వేసినా భయపడిపోవటం, కోపం వచ్చినా అరవటం, వస్తువులు ఎత్తేయటం. ఎంతమంది చేస్తూ ఉంటారు? మీరు ఎవరైనా చేస్తుంటారా? అట్లా ఎవరెవరు ఎట్లా ఉన్నారో చెప్పాలంటే సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. దాని మీద ఎన్ని క్రాక్స్ ఉన్నాయో చూస్తే వాడు ఏమేమి చేస్తున్నాడు అన్న అర్థం అవుతాయి. ఎందుకంటే అది చాలా డెలికేట్ గా ఉంటుంది కదా. దాని మీద స్క్రీన్ గార్డ్ క్రాక్ వచ్చిందంటే అర్థం ఏమిటి? అది ఎన్నిటినో తట్టుకుంది పాపం వీడి చేతిలో అని అర్థం అన్నమాట. అట్లా వాటిని యందు యుధిష్ఠిర, ఇది సంప్రహారం. ఒక విషయాన్ని గ్రహింపుకు తీసుకోవటం, స్పష్టంగా గ్రహించగలగటం. గ్రహించి ఇది నన్ను ఊపుతుంది అనుకున్నప్పుడు నువ్వు ఆగగలగాలి. అది స్థిరంగా ఉండటం అంటే. ఊపితే ఊగేవాడు సామాన్యుడు, ఊపినప్పుడు ఆగేవాడు యుధిష్ఠిరుడు అవుతాడు. అంటే యుద్ధమునందు స్థిరంగా ఉండగలిగిన వాడవుతాడు. అటువంటి వాడేం చేస్తాడో అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర, అనంత విజయమును పరికించిన వాడవుతాడు. అనంత విజయం అంటే, అంతం అంటే ఏమిటి చెప్పండి? చివర. అంటే అంతం అంటే ఒక పరిధిని గీచి దాన్ని చివరగా చూపిస్తే అంతం అంటాం మనం మామూలు భాషలో. అంటే అది ఒక బంధం అనుకోండి, పరిధిలో బంధించటమే కదా అంతం అంటే. బంధాన్ని అంతం అనే శబ్దంతో చెప్తా. అతి బంధనే ధాతువు దానికి. అంటే ఒక పరిధి గీచుకుని దాంట్లో బంధించుకోవటం అంతం, చివర. దీనికి ఇది చివర అనుకోవటం. అనంతం అంటే అన్లిమిటెడ్, అంటే బంధం లేనిది. దానికి చివర అంటూ ఒక పరిధి అంటూ లేదు ఆపటానికి. అంటే బంధం లేదు అక్కడ. ఎట్లా బంధం లేదు? బంధం లేని కర్మను చేయటం ఎట్లా చేయగలడు మనిషి? కర్మబంధం నుండి ఎట్లా విముక్తిని పొందుతాడు అంటే, చేసిన కర్మలన్నీ కూడా ఏమవుతున్నాయి? పోతున్నాయి. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, చేసిన ప్రవర్తన అంతా ఏమైంది? విషయాలవన్నీ పోయినాయా లేదా? చాలాసార్లు చెప్పుకున్నాం.
పోయిన కర్మ మనని ఎట్లా బంధించింది మరి? అది లేదు కదా, ఇప్పుడు లేదు, పోయినాయి. అన్ని చేసిన పనులన్నీ పోయినాయి. కోపాలు, ఆవేశాలు, దుఃఖాలు, సుఖాలు అన్ని పోయినాయి లేదా? అన్ని పోయినాయి. మరి కర్మ బంధం ఎందుకు అయింది ఇప్పుడు? ఎందుకు అయింది అంటే ఆ పోవటం అనేది కూడా మన చేతుల్లో జరగలేదు కనుక. రావటము పోవటము, విషయం యొక్క రాక పోకలు మనకేం సంబంధం లేకుండా, గేట్ కీపర్ లేకుండా ఎవడబడితే వాడు లోపలికి వచ్చి ఎవడబడితే వాడు వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ లేకుండానే జరిగిపోయినాయి. అంటే అది వచ్చింది, మనం ఊపింది, అది వెళ్ళిపోయింది, మనం ఊగాం, అయిపోయింది. ఇది కర్మ బంధానికి కారణం. ఎందుకంటే చేసిన ప్రవర్తన అంతా పోతుంది, కానీ అది పోతుంది అన్న ఆ సంగతి విషయాత్మకంగా అది పోతుంది, కానీ తాను అనుభవించే అనుభవం, తాను పొందే అనుభవం మాత్రం తనకు ఉంటుంది. ఇది ఎవరు గుర్తించి ఆ క్షణాన, అంటే ఆ ప్రవర్తన సమయంలో దాన్ని గుర్తించి తన నిలకడగా నిలుపుకొని దాన్ని పంపించాలన్నమాట. తన ఎరుకతో పంపించేయాలి దాన్ని. అదే పోయింది, అదే వచ్చింది అనుకుంటే కర్మ చక్రం ఇది నడుస్తూనే ఉంటుంది. కర్మ చేస్తూ ఉంటాడు, బంధంలో ఇరుక్కుంటాడు, మళ్ళీ కర్మ చేస్తాడు, మళ్ళీ బంధంలో. ఈ కర్మ చక్రానికి అంతం లేదు. ఎట్లా అంతం వస్తుంది అంటే ఆ కర్మ చేసే ఆ సమయంలో తాను తన సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగును నిలకడ రూపంలో నిలుపుకొని తనకు కలుగుతున్న ప్రభావాన్ని, విషయం వల్ల కలుగుతున్న ప్రభావాన్ని నియంత్రణ చేయగలిగితే ఆ కర్మకు బంధం లేదు ఇంకా. ఎందుకు? తానక్కడ దర్శనం చేసిన తనను, విషయంతో తనకు సంబంధం లేదు, నిలుపుకున్నది తనను, తన స్మృతిని నిలుపుకున్నాడు. ఇంకా విషయం వస్తుంది పోతుంది, ఇంకా ఆ కర్మ తనను బంధించదు. ఇది అనంత విజయం. లోకంలో విజయం సాధించాలంటే మనకు శత్రువులు బయట లేరు, మిత్రులు బయట లేరు, యుద్ధం బయట లేదు. ఇది అంతర్యుద్ధమే గాని బయట యుద్ధం కాదు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, లోకాన్నంతా మార్చడానికి అసాధ్యం. అసలు లోకం అంతా ఎందుకు? మన ఇంట్లో చీమ మారుతుందా? మనకు భయపడుతుందా? నేను ప్రైమ్ మినిస్టర్ అన్నాం అనుకోండి, కుట్టకుండా ఉంటుంది ఏమిటి? దోమ. మన ఇంట్లో ఏదైనా స్వీట్ పెడితే చీమ పట్టకుండా ఉంటుందా దానికి? ఇది ప్రైమ్ మినిస్టర్ గారి ఇల్లు, మనం దీన్ని పట్టకూడదు అనుకుంటుందా? దోమ. గేటు తెరిచుంటే కుక్క రాకుండా ఉంటుందా? ఏ ఒక్క జీవి కూడా మనం దాన్ని ఆపలేమే. దానికి కూడా మనం ఏదో గేట్లు పెట్టుకోవటం, కంచెలు కట్టుకోవటం చేయాలి, లేకపోతే దోమతెర వేసుకోవటం చేయాలి, లక్ష్మణ రేఖ గీసుకోవాలి చీమకు కూడా. వాటినే మనం కంట్రోల్ చేయలేని లోకంలో అన్నిటిని మనం మార్చగలమా? మనం మార్చగలిగింది ఒకటే, ఏమిటది? అది తనను తాను మార్చుకోగలగటం అనేదే సృష్టిలో జరగగలిగింది. ఇంకోటి జరగదు. అయితే అప్పుడేమవుతుంది? తనను తాను మార్చుకున్న వాడికి సృష్టి అంతా మారిపోతుందట. ఇది వరకు అన్ని ప్రతికూలంగానే వచ్చేవి తనకు, ఇప్పుడు అన్ని అనుకూలంగానే వస్తాయి. అందుకే ధర్మరాజునేమంటారు? అజాత శత్రువు అంటారు. అజాత శత్రువు అంటే శత్రువే పుట్టని వాడట. శత్రువులు ఎందుకు పుట్టరు? దుర్యోధనుడు ధర్మరాజును శత్రువుగా అనుకుంటున్నాడా లేదా? మరి అజాత శత్రువు ఎట్లా అయ్యాడు? ధర్మరాజుకు శత్రువు కాలేదు, దుర్యోధనుడి పక్షం చెప్పటం లేదు, తన పక్షం. తను ఎవరిని శత్రువుగా భావించకపోతే శత్రువులు లేడు. బయట అంతా ప్రతికూలంగానే ఉంది. నేను ఏది చేసినా ఎవడు నాకు సహకరించడు, ఏది నాకు సహకరించి రావటం లేదు, విషయాలన్నీ ఎట్లా వస్తున్నాయి? నన్ను ఇరికించేవే ఉన్నాయి. నేను అనుకుంటాను, నేను సాధన చేద్దాం అని అనుకుంటూనే ఉంటాను, కానీ ఒక్కటి కూడా సహకరించట్లేదు అన్నప్పుడు అర్థం ఏమిటి? దానికి ప్రతికూలత ఎక్కడుంది? తనలో ఉంది. తాను దాన్ని గనక అనుకూలంగా గ్రహింపుకు తీసుకుంటే, యుద్ధం చేయగలిగితే, ఆ ప్రతి విషయాన్ని ఇది నా స్థిరత్వాన్ని దర్శనం చేయించటానికి వచ్చింది నాకు. అందుకే సృష్టిలో, లోకంలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే కష్టాలు బాగా వస్తాయో వాడికి బుద్ధి పెరుగుతుంది. ఎందుకంటే కష్టాన్ని తట్టుకునే ఒక నేర్పరితనం వస్తుంది. ఇప్పుడు తట్టుకోవట్లేదు మనుషులు, తట్టుకోకుండా చచ్చిపోదాం అనుకుంటారు, తప్పించుకుందామని ప్రయత్నం చేస్తారు. ఈ జన్మలో ఆత్మహత్య చేసుకున్న ఏ జన్మకైనా తప్పేవేం కాదు, ఇవన్నీ మళ్ళీ పుట్టాల్సిందే కదా. ఈ సమస్య లేదనుకుంటాడు, కానీ అదే సమస్య ఇంకొక రూపంలో వస్తుంది. ఎదుర్కోవటం మాత్రం తప్పదు. ఆ ఎదుర్కోవటం అనేది ఈ జన్మలో, మానవ జన్మలో చేయగలిగినంత చక్కగా ఇంకో జన్మలో వాడు చేయలేడు, కష్టపడాల్సి వస్తుంది. కనుక ఎదుర్కొని దాన్ని గ్రహింపుకు తీసుకోవటంలో ఎప్పుడు తన స్థిరత్వాన్ని నిలుపుకోగలుగుతాడో అది అనంత విజయం. లోకంలో సృష్టినంతా జయించిన వాడవుతాడు. తను ఎవ్వరిని మార్చకుండానే మార్చిన వాడవుతాడు. అందుకే లోకం మారదు, మార్చక్కర్లేదు, అక్కర్లేదు దానికి. తాను మారాలి,
మారగలడు, మార్చాలి. మూడు అన్ని కండిషన్స్ తనకే. ఎందుకు? సృష్టి యథా దృష్టి తథా సృష్టి, తానే దృష్టితో గ్రహింపుకు తీసుకుంటున్నాడు. అందుకే అనంత విజయం అంటే బంధము లేని కర్మ. అది కర్మ బంధము. భగవద్గీత బోధ అంతా దేని మీద ఆధారపడి ఉందంటే కర్మ గురించే చెప్తోంది. జ్ఞానము కర్మల యొక్క సమన్వయ గ్రంథము భగవద్గీత అంటే. ఎందుకంటే ఉపనిషత్తులు ఉన్నాయనుకోండి, కేవలం జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. మరి దాన్ని ఆచరణలోకి ఎట్లా తీసుకొస్తాడు మనిషి? అసలే ఎట్లా ఉంటాడు మనుషులు? సామాన్య మనిషి యొక్క జీవితము సాంసారిక ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడే జీవితం వాడిది. వాడిని తీసుకొచ్చి బోధలన్నీ చెప్పి ఇప్పుడు నువ్వు చెయ్యి అంటే ఎట్లా చేస్తాడు చెప్పండి. అందుకే దీనికి కథా సందర్భాన్నే యుద్ధరంగాన్ని చూపించారు. యుద్ధం అంటే అక్కడ కౌరవ పాండవుల యుద్ధము ఎంత భీకరంగా అక్కడ పిక్చరైజ్ చేశారో అంత భీకరమైన యుద్ధం మనలో అనుక్షణం జరుగుతుంది. అది మనం గుర్తించాలి. దానికి మన లోపల జరుగుతున్న ఆ యుద్ధానికి పిక్చరైజేషన్ అన్ని అక్షౌహిణుల సైన్యం అంతా ఉందట, అంత రణగుణ ధ్వని, అంత రక్తపాతము, అంతమంది మహావీరులు, అదంతా ఎక్కడుంది? తన జీవితం అటువంటిది. ఆ జీవితంలో మధ్యలో నిలబెట్టి ప్రశాంతంగా భగవద్గీతను బోధిస్తాడట ఆయన. అప్పుడు అవన్నీ ఏమైనాయి? ఆ రణగుణ ధ్వని ఎంత ఏమైందంటే ఉంది, అట్లాగే ఉంది. కానీ ఈ బోధ వినే అర్జునుడికి, చెప్పే పరమాత్మకు అది అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఫ్యాక్టరీ మధ్యలో కూర్చొని ప్రవచనాలు చెప్పుకుంటున్నాం. ఫ్యాక్టరీలో యాక్టివిటీ జరగట్లేదా? రణగుణ ధ్వని లేదా? ఉంది. దాని పోకడ దానికి ఉండగా మనం వచ్చి ఏం చేస్తున్నాం? ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ అదేమి మనకు లేదన్నట్టు, ఆ ప్రపంచంతో మనకు సంబంధం లేదన్నట్లు కూర్చొని వింటున్నామా లేదా? అంతే. వాళ్ళందరూ ఏమయ్యారు ఆ సమయంలో అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ యుద్ధరంగం మధ్యలో బోధ జరిగింది భగవద్గీత అంటే. నీ సాంసారిక ప్రవర్తనలో నువ్వెట్లా స్థిరంగా నిలబడాలన్నది కర్మ యొక్క విజయ స్వరూపాన్ని చూపించారు ఇక్కడ పరమాత్మ. ఇది అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర దద్ము. తర్వాత ఏమంటున్నారు? సుఘోష మణిపుష్పకము. ఎవరు? నకుల సహదేవుడు. నకులుడు సహదేవుడు ఏం చేశారు? సుఘోషము మణిపుష్పకము అనే 2 శంఖాలను ఊదారట. సుఘోషం అంటే ఏమిటి? ఘోష అంటే శబ్దం, శబ్దింపచేయటం. ఘుషిర్ శబ్దే ధాతువే దానికి. ఘోష శబ్దం ఎక్కడ వాడతాం? సముద్ర ఘోష అంటాం మనం చాలా మటుకు. విన్నారా ఎప్పుడైనా? సాగర ఘోష అంటాం. అంటే ఒక శబ్దం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, శబ్దింపచేయటం. ఇక్కడ ఏమంటున్నారు? సుఘోష అంటున్నారు దాన్ని. సుఘోష అంటే మంచి ఘోష. మంచి ఘోష అంటే ఇప్పుడు తన ప్రవర్తన రణగుణ ధ్వనిలాగా లేదు. ఏమైంది? ఏ సాధకుడికైతే ఈ సాధన క్రమంలో వస్తున్నాడో, అంటే సృష్టికి సమన్వయం చేసుకుంటూ తన ప్రవర్తనం చేసే ఆ ప్రవర్తనలో వస్తున్నాడో, వాడికి రణగుణ ధ్వని ఉండదు, సుఘోషం అవుతుంది అది. అంటే ఇప్పుడు సంసారం ఎట్లా ఉంది? సంసారంలో వచ్చే కష్టాలు ఎట్లా ఉంటాయి? సుఘోషలాగా. అంటే మంచిగా దాన్ని పలికించుకోవటం, శుభంగా పలికించుకుంటాడు. దేనికి చరించాడు? ఇది నాకు ఒక అవకాశం. సృష్టి ఒక అవకాశాన్ని ఎందుకు ఇస్తుందంటే, అసలు అవకాశం రాకపోతే మనిషి ఎదగడని లోకంలో చెప్తారా? ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడికి కానీ ఒక వ్యాపారస్తుడికి కానీ ఎదుగుతూ ఉన్నాడంటే మొదట్లోనే అందరు ఎదిగారు కదా. వాడికి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి, వాడు అందులో ఇన్వెస్ట్ చేశాడు, వాడి టాలెంట్ చూపించాడు అని అంటామా లేదా? అట్లా వచ్చినప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకా వాడికి తిరుగులేదంటాం మనం. వాడు ముందుకెళ్ళటంలో తిరుగులేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ముందు అవన్నీ ఎట్లా ఉంటాయి? ఆ కష్టాలను తాను ఎదిగే ఒక అంశంగా, అవకాశంగా తీసుకున్నాడు, కానీ కష్టాల రూపంలో తీసుకోలేదు అని అంటాం తర్వాత అటువంటి చరిత్రల్లో. అట్లాగే సాధకుడికి కూడా సుఘోషం ఎప్పుడవుతుంది అంటే, ముందు తనను స్థిరంగా నిలుపుకోవటంలో తాను అది చేయగలిగితే, ఒక్కసారి జీవితంలో ఈ అంశం గుర్తింపుకు వస్తే, ఏ అంశం అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, అభౌతిక జీవితం ఒకటి ఉంది, భౌతిక జీవితం ఒకటి ఉంది. రెండు సమాంతరంగా నడుస్తున్నాయి, విడివిడిగా లేవు. ఇక్కడ భౌతిక జీవితం, ఇక్కడ అభౌతిక జీవితం అని విడిగా లేవు. ఎట్లా ఉన్నాయి? ఈ జీవితంలోనే సమాంతరంగా నడుస్తోంది అది. ఎవరు భౌతిక దృష్టితో, స్థూల దృష్టితో బ్రతుకుతారు, ఎవరు అభౌతిక దృష్టితో బ్రతుకుతారు అనేది వాడి గ్రహింపు మీద ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు?
తల్లి యొక్క ప్రతిస్పందన అంటాం మనం. ప్రతిస్పందన వాడు గుర్తించగలడు. తల్లి స్పందనకు తాను ప్రతిస్పందిస్తాడు. అది ఎట్లా ఉంటుంది? గర్భం నుండే మొదలవుతుంది. తల్లి యొక్క ప్రతి యాక్షన్, ప్రతి కదలిక యొక్క దాని గుర్తు వాడికి తెలుస్తూ ఉంటుంది. తెలిసి దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తాడు. అందుకే పుట్టిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది? కనుసైగతోనే వాడికి చెప్పగలదు తల్లి. కనుసైగగా వాడికి ఎట్లా అర్థమైంది? ఈ కాలం తల్లులకు అంతంత టాలెంట్ ఉందని వీడు అనుకోడు, కానీ ఒకప్పుడు తల్లులు అయితే అట్లాగే ఉంటారు. అంటే వాడిని తన గ్రిప్ లో ఉంచుకుంటుంది. వాడు ఎక్కడున్నా సరే కనుసైగ చేస్తే వచ్చేస్తాడు, నోరు మూసుకొని అమ్మ దగ్గరకు వస్తాడు. ఉండేవాళ్ళు పూర్వం అట్లా ఒక శక్తి ఉంది. అది ఎట్లా? తల్లి యొక్క స్పందనకు తన ప్రతిస్పందనని ఇవ్వటం అన్నమాట. ఇది భౌతికంగా కనెక్ట్ అయి ఉన్నాడా, అభౌతికంగానా? అంతేనా? భౌతికంగా కనుసైగ అంటే మనమందరం కూడా చూస్తాం ఆ కనుసైగని, మనకు అర్థం కాదు ఆవిడ ఏం చెప్తుందని, కానీ వాడికి అర్థం అవుతుంది. వాడికి అర్థం చేసుకొని వచ్చేస్తాడు. అంటే ఒక అభౌతికమైన అంశము ఆ ప్రక్రియలో ఉందా లేదా? అట్లాగే ప్రతి ప్రవర్తనలో కూడా వెనుక ఒక అభౌతిక అంశం ఆధారంగానే జరుగుతోంది జీవితం. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎట్లా ఉంటాడు? 3 సంవత్సరాల దాకా వాడికి స్థూలత్వం అంటే దేహంతో తాదాత్మ్యత ఏర్పడదు. దాన్ని మనం మామూలు భాషలో చెప్పాలంటే ఇంకా వాడికి సిగ్గు తెలియలేదు అంటాం. లాగు తొడిగినా తొడగకపోయినా వాడు బయటికి పరిగెత్తుతాడు. ఆ తర్వాత పెద్దవాడైతే వెళ్తాడా? వెళ్ళడు. అంటే దేహంతో ఇంకా తాదాత్మ్యత రాలేదు వాడికి. అభౌతికంగానే ఉంది వాడి బుద్ధి, కానీ భౌతిక స్థూల దృష్టి ఇంకా రాలేదు. మన వయసు పెరిగిన కొద్దీ ఏమవుతుంది? స్థూల దృష్టిలో ఇరుక్కుంటుంటాడు మనిషి. స్థూల దేహము, స్థూల విషయాలు, స్థూలమే అంత జగత్తు, లోకమంతా స్థూలం. ఇంకా వీడికి అభౌతిక పరిధిలోకి వెళ్ళటానికి చాలా సాధన చేసి కష్టపడాల్సి వస్తుంది. అదే పసిపిల్లలు ఎట్లా ఉంటారు? దేహంతో ఇప్పుడు 3 సంవత్సరాలు దాకా సిగ్గే తెలియదు. 16 సంవత్సరాల దాకా వాళ్ళ అందం మీద వాళ్ళకంత ఆసక్తే ఉండదు అని ముందు. ఇప్పుడు అంటే మనం 3వ ఏట పిల్లలకే చాలా డెకరేటివ్ బట్టలన్నీ వేసేసి వాడిని దాని మీద దృష్టి పెట్టేటట్టు చేసి ఇది కావాలి అది కావాలని అడిగేటట్టు చేసిన రాక్షసులం మనమే, అది ఒప్పుకోవాలి. పూర్వం మీకు అన్ని బట్టలు ఉండేవా? సంవత్సరానికి 2, 3 మహా అయితే 4. వాటితో ఆనందంగా ఉన్నారా లేదా? చాలా ఎక్కువ ఆనందంగా తృప్తిగా ఉన్నారా లేదా? ఇప్పుడు వాడికి నెలకొక డ్రెస్ కొనిచ్చినా సరే వాడికి తృప్తి అనేదే లేదు. అగ్నిలో ఆజ్యం వేసినట్టు వాడికి ఎప్పటికీ తృప్తి రానే రాదు. బాగుందని అంటాడు ఎప్పుడన్నా, వీడు ఇదేసుకున్నాడు వాడు అదేసుకున్నాడు, ఎప్పుడు పోలికే గాని వాడికి సంతోషమే లేదు, తృప్తే లేదు. ఇది స్థూల దృష్టి అన్నమాట. అంటే మనిషికి ఎంత స్థూలత్వం పెరుగుతూ ఉంటే స్థూల విషయాల మీద అంత ఆసక్తి ఉంటుంది, వాటి వల్ల తనంత చలిస్తాడు. ఇప్పుడు ఏది తనకు లేకపోయినా, స్కూల్లో వాడెవడో తెచ్చిన వాటర్ బాటిల్ వీడికి లేకపోయినా సరే అదే బ్రాండ్ ఉండాలి, అదే రంగు ఉండాలి, అది కావాలి వాడికి. ఇప్పుడు అది కొనిచ్చేదాకా వీడికి మీరు ఎన్నన్నా తెచ్చివ్వండి, వాడికి తృప్తి అనేది మాత్రం ఉండదు. ఇది స్థూలత్వానికి నిదర్శనం. మనిషి స్థూల దృష్టికి ఎంతగా వెళ్ళిపోతున్నాడు అనే దానికి నిదర్శనం. ఈ స్థూల దృష్టిని వదిలేసి ఎవరు సూక్ష్మ పరిధిలో బ్రతుకుతారో వాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు, వాడు నియంత్రించే స్థానంలో ఉంటాడు. ఇప్పుడు నియంత్రణ ఒక అర్థానికి చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇది సుఘోష ఎప్పుడవుతుందంటే, ఎట్లా సరిగ్గా దాన్ని పలికిస్తాడంటే, ఇప్పుడు ఒక తప్పు చేసాం అనుకోండి, మనం ఒకటెందుకు నేను చాలా చేస్తాను అనొచ్చు, ఒకటేం కర్మ రోజంతా తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పని మనకి ఎన్నిసార్లు తెలుస్తూ ఉంటుంది? మనం ఫీల్ అయినప్పుడు. అంటే అన్నిసార్లు ఫీల్ అవుతారా కారా? కారు. దాన్ని ఎందుకు ఓవర్లుక్ చేయటం అంటాం. దాన్ని దాటేసి ప్రవర్తించడం అని అభ్యాసం చేస్తాం బాగా. నేను ఎన్ని తప్పులు చేసినా అవి కరెక్టే అనుకొని ఎంత అభ్యాసం చేస్తాడో వాడికి ఇంకా గుర్తింపుకు కూడా రా తప్పు చేస్తున్నానని. మొదట్లో గుర్తింపుకు వస్తుంది. ఇప్పుడు ఒక తప్పు చేశాం, గుర్తింపుకు వచ్చింది. గుర్తింపుకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు దాన్ని సరి చేసుకుంటాం, సవరించుకుంటాం? ఎంతమంది ఎన్నిసార్లు సవరించుకుంటారు? ఎవడో ఒకడు ఎప్పుడో ఒకసారి, అంతేనా? తప్పు చేయటమేమో సర్వసాధారణంగా అందరూ ఎల్లకాలం చేస్తూ ఉండే పని. గుర్తింపుకు రావటం అనేది అప్పుడప్పుడు జరిగే ఒక రేర్ థింగ్. ఆ తర్వాత గుర్తించుకున్న దాన్ని సవరించుకునేవాడు ఎవరో ఒకరు ఉంటారు, అవునా? ఇప్పుడు 3 స్థాయిల్లో ఉన్నప్పుడు తప్పు చేసిన వాడు తానా, తప్పును గుర్తించిన వాడు తానా, తప్పును సవరించిన వాడు తానా? తానెవరు చెప్పండి?
ఇప్పుడు తప్పు చేస్తున్న దాన్ని గుర్తించాడంటే గుర్తించిన వాడు చేసినవాడు కాదు, ఇంకా వాడు ఎదిగినవాడు అన్నమాట. ఇది నాకు తెలుస్తుంది తప్పు, నేను ఇది చేయకూడదు అని లోపల తెలుస్తూ ఉంటే దాన్ని ఆపగలిగిన వాడు ఇంకా గొప్పవాడు. చేసేసినా సరే దాన్ని మరుసటిసారి అంటే తర్వాతసారి దాన్ని చేయకుండా ఉన్నవాడు దాన్ని సవరించగల స్థితిలో ఉన్నాడు. అంటే వీడు ఎదుగుతున్నాడా లేదా? అంటే గుర్తించేవాడు గొప్పవాడు, చేసేవాడంటే ఇంకా అందరూ సాధారణం. తప్పులు చేయటం అందరికీ సహజం. దాన్ని ఎంతమంది గుర్తించగలరు? గుర్తించిన వాళ్ళు ఎంతమందిని దాన్ని సవరించుకోగలరు? ఎంతమంది మళ్ళీ చేయకుండా ఉండగలరు? ఇది మనిషి ఎదగటం. ఎట్లా ఎదిగాడు? బయట తప్పుతో పోల్చి కాదు, ఇదంతా బుద్ధి స్థానంలో ఎదుగుతున్నాడు. అంటే గుర్తించడం ఎక్కడ గుర్తిస్తాడు? బయట గుర్తిస్తాడా, లోపల గుర్తిస్తాడా? బయట చూసి లోపల గుర్తిస్తాడు. అద్దంలో చూసుకొని ముఖాన్ని సవరించుకుంటాం ఎట్లాగో, బయట ప్రవర్తనను చూసి లోపల బుద్ధిలో మనం సవరించుకుంటాం. ఇప్పుడు తాను ఎప్పుడైతే ప్రతిసారి గుర్తించగలిగిన స్థానానికి ఎదుగుతాడో కొంచెం ఎదిగిన వాడేవాడు సాధనలో. ప్రతిసారి గుర్తించిన దాన్ని సవరించగలుగుతున్నాడో ఇంకా ఎదిగిన వాడవుతాడు. ప్రతిసారి అది రాకముందే చేయకముందే దాన్ని గుర్తించి ఆపగలిగిన వాడు ఉన్నతుడవుతాడు. అవుతాడా లేదా? ఇది నీ జీవితంలో నువ్వు ఏ స్థానంలో బ్రతుకుతున్నావు నువ్వే నిర్ణయించు. అంటే గుర్తింపుకే రానివాడు స్థూల దృష్టి ఉంది అని అర్థం. గుర్తించగలుగుతున్నవాడు కొద్ది కొద్దిగా సూక్ష్మత్వానికి వెళ్తున్నాడు. ఇంకా దాన్ని సవరించగలిగిన వాడు ఇంకా సూక్ష్మం అవుతున్నాడు. దాన్ని చేయకుండానే ఉండగలిగే స్థితికి వచ్చినప్పుడు వాడు సూక్ష్మ అంశంలోనే బ్రతుకుతున్నవాడు. ఇటువంటి వాడికి మరణం అనేది లేదు సృష్టిలో. కర్మబంధము లేదు, మరణం లేదు. ఎందుకంటే వాడు బయట విషయంతో మాట్లాడట్లేదు, బుద్ధితోనే మాట్లాడుతున్నాడు. తన బుద్ధి ఎట్లా ఉందో చూసుకోవటంతోనే జీవిస్తున్నాడు గనక ఇది నిజమైన జీవితం. జీవితం అంటే తోలుబొమ్మల ఆటలాగా బ్రతికేసాం అయిపోయింది, ఇంతేనా? ఇది జీవితం కాదు. ఇది సాధన క్రమాన్ని చెప్తుంది. అది సుఘోష, తనలో పలికే శుభమైన పలుకు. అదేమవుతుంది తర్వాత మణిపుష్పకం అవుతుందట. ఇప్పుడు సుఘోష ఎవరు చేశారు? సాధన యుక్తి. నకులుడు అంటే ఎవరు? సాధన యుక్తి. సాధనలో ఎదుగుతున్న సాధకుడు ఇట్లాంటి యుక్తి వివేకం చేత తనను తాను మార్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సాధన అనుభవం వస్తుంది. సహదేవుడు అంటే సాధన అనుభవం. అదేమిటి? మణిపుష్పకమట. పుష్పం అంటే ఏమిటండి? పుష్పం అంటే పువ్వు. పుష్పం అంటే సంస్కృతం, పువ్వు అంటే తెలుగు. అది కూడా తెలియదా? ఫ్లవర్ అంటే ఇంగ్లీష్, ఫూల్ అంటే హిందీ. అంతేకాదు సంస్కృతం అట్లా ఊరుకోదు, అన్నిటికీ మళ్ళీ ఓ ధాతువు చెబుతుంది. పుష్పం అంటే పుష్ప వికసనే ధాతువు చెప్పారు. వికాసం అంటే ఎందుకు వికాసం అంటున్నామంటే ఒక పువ్వు విచ్చుకుంది అన్నప్పుడు దాన్ని పుష్పం అంటాం మనం. వికాసం ఎట్లా అయింది అంటే చెట్టులో ఉన్న సారం అంతా కూడా ఆ పువ్వులో వ్యక్తం అవుతుంది. సారం ఉంది, బీజంలో ఉన్నది చెట్టులోకి వచ్చింది. చెట్టులో ఉన్నది ఇప్పుడు మళ్ళీ దాన్ని వ్యక్తం చేయాలి. మనకు బీజం ఎక్కడ తయారవుతుంది? పువ్వు గాని కాయ గాని, ఈ రెండింటిలో బీజాలు తయారవుతాయి. దాంట్లో ఉన్న సారాన్నంతా కూడా పువ్వు రూపంలో అది వ్యక్తం చేసింది. అంటే ప్రవర్తనకు వచ్చిందన్నమాట. అది మళ్ళీ ఇప్పుడు ఆ పువ్వు నుండి వచ్చిన బీజంతో ఇంత సారవంతమైన చెట్టు మళ్ళీ రాబోతుంది. అంటే పూర్ణ వికాసం వచ్చినప్పుడు చెట్టు పూలు బాగా పూస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉంది అని అంటే అర్థం ఏమిటి? వికాసంతో ఉంది అని అర్థం. అట్లాగే బుద్ధి యొక్క వికాసం, ఇందాక మనం చెప్పాం, తప్పు చేసేవాడు గుర్తిస్తే బుద్ధికి వికాసం వస్తుంది. గుర్తించిన దాన్ని సవరిస్తే బుద్ధి ఇంకా వికసిస్తుంది. బుద్ధి ఇంకా చేయకుండా ఉండగలిగితే పూర్ణ వికాసం. అది మణిపుష్పకం అంటున్నారు. మణి అంటే ఒక రత్నం అని అంటారు. మళ్ళీ మణి అంటే మణశబ్దే ధాతువు. మళ్ళీ ఇక్కడ కూడా అంటే వికాసమును పలికిస్తాడు. ఇందాక దేని పలికించాడు? సుఘోషం. అది సుఘోషము, ఇది మణిపుష్పకము. అంటే శుభంగా పలికించాడు. తనను తాను సవరించుకొని ఒక ఆ భౌతిక స్థితిలో బ్రతుకుతాడు. ఇది సాధనలో తాను పొందగలిగేది. హిందూ ధర్మం యొక్క బోధంతా అదే. ఒక మాట ఆలోచించండి, శివ పురాణంలో ఎవరి గురించి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు చదవకుండానే. శివ పేరు ఉంది కాబట్టి. అట్లాగే ఏదైనా సరే భాగవతంలో ఎవరి గురించి ఉంటుంది? కృష్ణుడి గురించి ఉంటుందని అనుకుంటున్నారు, నారాయణుడి గురించి ఉంటుందని అనుకుంటున్నారు. భగవద్గీతలో ఏ దేవుడి గురించి చెప్పారు చెప్పండి?
ఎప్పుడైనా విన్నారా ఏదైనా దేవుడి గురించి చెప్పటం? చెప్పలేదు. మరి దీన్ని పట్టుకొని మత గ్రంథం అంటున్నారు అందరు. ఏమైనా కొంచెం బుద్ధి ఉందా? ఏ దేవుడి గురించి చెప్పింది? హిందువుల్లో ఏ దేవుడి గురించి అయినా ఒక్క మాట ఎక్కడైనా వచ్చింది చూసారా మీరు? చూస్తూ ఉండండి, ఎక్కడ ఒక్క దేవుడి మాట కూడా రాలేదు. భక్తి యోగంలో పసుపు కుంకుమ వ్రతం దానం లాంటిది ఒక్క ముక్క రాలేదు అక్కడ. ఇంత కొండంత పత్రి పెట్టుమని గాని ఏం రాలేదు. ఒకటే ఒక దేవుడు, అదేమిటి? అహం అన్న పదం చెప్పాడు ఆయన. అహం అంటే, అహం శబ్దానికి మా మమ అవన్నీ కూడా విభక్తి ప్రత్యయాల్లో మార్పులు. ఎవరు అహం? ఎవరు? మీరేనా? మీరే చెప్పారా భగవద్గీత అయితే? ఏ అహం అని, నేను అన్న గ్రహింపు సచ్చిదానంద స్మృతి స్థానంలో ఉండి నేను అని పలుకుతుందో ఆ అహం గురించి చెప్పింది ఇది. ఏ దేహంతో ఉన్న సుబ్బారావు అనే అహం గురించి కానీ, వెంగళప్ప అనే అహం గురించి కానీ చెప్పలేదు. ఇది ఎవరి గురించి చెప్పింది? జీవుడి గురించి చెప్పలేదు. ఉన్నతమైన స్థితి, జీవుడికి ఉన్నతమైన స్థితి ఏదో ఆ స్థితి గురించి మాట్లాడేది భగవద్గీత. ఏ దేవుడి గురించి చెప్పలేదు. ఆ దేవుడు ఎట్లా ఉంటాడు? నీలోనే ఉంటాడు. నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు అది అవుతావు. అందుకే మనం వీడియోలో ఇక్కడ పుస్తకాల మీద కూడా జీవుని వ్యవస్థ, సాధకుని వ్యవస్థ అని రాశాం. జీవుడి వ్యవస్థ సామాన్య జీవనం, అందరి లోకంలో ఉండేది. సాధకుడి వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపమైన కృష్ణ పరమాత్మ స్థితిని అందుకునేదాకా నిన్ను మానవ స్థితిని మాధవ స్థితికి అందించేది ఆ దేవుడి గురించి చెప్పింది. ఇంకే దేవుడి గురించి చెప్పలేదు. దానికి కుల మత గోత్ర వర్ణ వర్గాలు ఉన్నాయా? లింగ భేదాలు ఉన్నాయా? లేవు. అహం అనేది స్ఫురణ, అంతఃస్ఫురణ అందరికీ ఉంది, ప్రతి జీవికి ఉంది. ప్రతి జీవి అది అందుకోగలడు దీన్ని ఆచరిస్తే. ఇది ఆచరించడానికి కానీ అధ్యయనం చేయటానికి కాదు. అధ్యయనం అంటేనే అధ్యయనం, దాన్ని ధారణగా ప్రవర్తింపజేయాలి. ఏదో చదివాం పారాయణం అయిపోయింది అని అర్థం లేదు అక్కడ. ప్రతి శ్లోకం కూడా తాను ఆచరించదగిన ఒక బోధన అందిస్తుంది అక్కడ. ఇది భగవద్గీత చేసిన బోధ. అది తనకొచ్చే మణిపుష్పకం అంటారు దాన్ని. అంటే వికాసముని ఇప్పుడు పలికిస్తున్నాడు. అంత ఉన్నతమైన స్థితి దాకా ఈ 5 వివేక లక్షణాలు కూడా ఈ శంఖాలను పూరించాయి అంటున్నాడు. ఎందుకు పూరించాయి? ఇవన్నీ యుద్ధానికి సంసిద్ధత, అంతేనా? అప్పుడు అక్కడ భీష్ముడు శంఖాన్ని మ్రోగించగానే వెంటనే వీళ్ళు 5 కూడా మ్రోగించారు. దాని తర్వాత ఏమంటున్నారు? కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపదే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఇక్కడ చెప్పబడిన పాండవ సైన్యంలోని వీళ్ళు పేర్లన్నీ ముందు కూడా ఒకసారి వచ్చాయి. అంటే వీళ్ళందరూ మహారథులు. వాళ్ళని మనం ఎట్లా చెప్పుకున్నాము? దేహంలోని జీవుడి దేహంలోని దేహేంద్రియ మనోబుద్ధులు వివేక లక్షణములు పాండవులైతే, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఇంద్రియములు, లోపల పంచ ప్రాణములు, సప్త ధాతువులు అన్నీ కూడా సైన్యం మనకు. అంటే మన సేన, అదంతా మనకు సహకరించటానికి, పాండవ వివేక లక్షణాలకు సహకరించే సైన్యం. ఇవన్నీ కూడా ఏం చేసినాయి? వెంటనే శంఖాన్ దద్ము పృథక్ పృథక్, వేరు శంఖాలను పూరించి వాటి సమ్మతిని తెలియజేస్తున్నాయి, సహకారాన్ని తెలియజేస్తున్నాయి అంటున్నారు ఇక్కడ శ్లోకంలో. ఒకటి గుర్తించండి, ఏ మనిషి అయితే తనను మార్చుకోవటానికి ఒక్క చిన్న ప్రయత్నం చేస్తాడో వాడికి తన దేహం సహకరిస్తుంది. మనకేమనిపిస్తుంది? ఇదేమిటి, నాకు ఒక్కటి కూడా సహకరించదు, చేద్దాం, సరిగ్గా కింద కూర్చుందామంటే మోకాళ్ళే సహకరించి రావట్లేదు, దేహం అంతా సహకరిస్తుందంటే అది మన భ్రాంతి. తప్పించుకోవడానికి మనం చెప్పే సాకు. అభ్యాసం చేత ఏదైనా వస్తుంది. తర్వాత అడుగుతాడు అర్జునుడు, మన ప్రతినిధి అన్నమాట. ఏదైనా అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నీ మన తరపునే అడిగాడు. స్వామి, నువ్వు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంత చంచలమైన మనస్సున్న నాకు ఇవన్నీ ఎక్కటం లేదంటున్నాడు. ఎక్కకపోతే సరే ఊరుకో అర్జున, చెయ్యకలే అని అనలేదు. సరే కుర్చీ వేస్తా కూర్చో అని అనలేదు. ఏమన్నాడు? అభ్యాసేన వైరాగ్యేన, అభ్యాస వైరాగ్యముల చేత దేన్నైనా సాధించగలవు అని చెప్పాడు. అభ్యాసం అంటే ఏమిటండి? మామూలు భాషలో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. ఇదైతే తెలుసు మనకు. కానీ మనం ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఒక్కసారి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు దేహేంద్రియాలన్నీ, దేహమంతా, నీ వ్యవస్థ అంతా నీకు సహకరిస్తుంది. దీంతో పాటుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు,
నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ సృష్టి పూర్ణంగా నీకు సహకరిస్తుంది. ఇది గ్యారెంటీ. నీ సంసిద్ధతను నువ్వు దృఢంగా నిలుపుకోగలిగితే, స్వామిని అనుసరిస్తే. ఇప్పుడు ఏమైంది, ముందు పాంచజన్యాన్ని స్వామి పూరించాడు, ఆ తర్వాత వీళ్ళు అందుకున్నారు. అందుకొని స్వామితో సమానంగా దాన్ని ఊదుతున్నారు. అంటే సృష్టి ఎట్లా నిన్ను మలుచుకొస్తుందో దాన్ని అనుసరించి నువ్వు వంగాలి. మనం ఏం చేస్తాం, ప్రతిఘటన చేస్తాం. నేను చెయ్యను పో అంటే మనకు వచ్చే కష్టం అంటేనే అది అర్థం అన్నమాట. సృష్టిని అనుసరించట్లేదని అర్థం. బాధ, పీడ, కష్టం మనం అనుభవిస్తున్నామంటే సంసారం అయినా సరే, మనస్సులో అయినా సరే, ఎక్కడైనా సరే మనం ప్రతిఘటిస్తున్నాం అని అర్థం. దాన్ని అనుకూలంగా తీసుకో. ఇప్పుడు అనుకూలంగా తీసుకోవటం కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు భార్యాభర్తలకు ఒకసారి లైఫ్ టైం కమిట్మెంట్, అవునా? ఎంత చూస్ చేసుకున్నా ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. అది ముఖాలు ఎంత చూసుకున్నా సరే, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా సరే, వాళ్ళ మనసులోని విషయాలు వీళ్ళు చెప్పుకున్నా, వీళ్ళ మనసులోని విషయాలు వాళ్ళు చెప్పుకొని ఒక 6 నెలలు అట్లా చేసినా సరే, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కలిశారు ఎవరన్నా? ఇంతవరకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నా పైకి కాంప్రమైజ్ అయి చూపించడమే తప్ప లోపలగా ఎవ్వడు కలవడు. అప్పుడు మనం ఎట్లా దాన్ని తీసుకుంటున్నామంటే, దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మనలో మార్పు రాలేదు, వాళ్ళలో మార్పు రాలేదు. కానీ దానికి కాంప్రమైజ్ అయి రాజీ పడి బతుకుతున్నాం. అట్లా కాకుండా తను మారగలిగితే, తనను తాను మార్చుకోగలిగితే లోపల నుండి పీడను అనుభవించడు. ఈ కాంప్రమైజ్ అవ్వటం కాదు. లోపల నుండి బాధ వదిలేయాలంటే వ్యతిరేకతను వదిలేయాలి. లోపల ఏ విషయమైనా వ్యతిరేకిస్తే మనను బాధిస్తుంది. వ్యతిరేకం ఎప్పుడు వస్తుంది మనకు? మనం దాన్ని, అదేం చెప్తుందో ఆ గుణపాఠాన్ని తీసుకోకపోతే వ్యతిరేకిస్తాం మనం. అదేం చెప్తుందో దానిదేమో మౌన భాష, మనకేమో మాటల భాష వచ్చు, దానిదేమో మౌన భాష. ఆ మౌన భాషలో ఉన్న దాన్ని అర్థం చేసుకోగలిగితే దానికి అనుకూలంగా మారతాడు. అప్పుడు సృష్టి అంతా నీకు అనుకూలంగానే ఉంటుంది, అందరు నీకు సహకరించినట్లే ఉంటారు. అది వీడి జీవితంలో వీడు అనుభవించింది. ఏ సాధన చేసినా అసలు ప్రతికూలతనే లేకుండా ఉంది. అంత అనుకూలత వీడికి ఎందుకుందో వీడికి కూడా అర్థం కాదు. అది బయట విషయంతోనైనా సరే, మనసుతోనైనా సరే, అది అంత ప్రతికూలంగా లేకుండా అనుకూలంగా ఎందుకుంది అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే, గురువు మాట మీద కించిత్ మాత్రమైన శంక లేకుండా మనం దాన్ని నేను చేసి తీరుతానని అనుకుంటే మనకు అన్ని అనుకూలంగానే ఉంటాయి. ప్రతికూలత ఉండదు. పరమాత్మ, గురువు, శాస్త్ర వాక్యాలు ఎప్పుడు అబద్ధం కావు. దాన్ని మనం చేసి చూడాలి. అది చేస్తే తప్పకుండా అవుతుంది. ఆ మరణం లేని స్థితి, జీవన్ముక్త జీవితము, విదేహముక్తి వస్తుందంటే గ్యారంటీగా వస్తుంది. ఎప్పుడు దాన్ని ప్రతిఘటించద్దు. ఇదొక్కటి మనం చేయగలగాలి. అది ఇక్కడ మిగతా అందరు పాండవ సైన్యంలోని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేసుకుంటూ శంఖాలను ఊదారు. సృష్టి అంతా నీకు అనుకూలంగా వచ్చి నిన్ను దాటేటట్లుగా చేస్తుంది. ఇది చాలా స్పష్టమైంది. అందరూ కూడా అనుభవించాలి. ఎందుకంటే చేయకుండా ఎంతసేపు విన్నా అది రాదు. ఒక్క విషయంలోనైనా సరే ఈ మార్పు మీలో, అంటే బుద్ధితో ఆ వికాసమును పొందటం అనే దర్శనం చేస్తే జీవితం అంతా మళ్ళీ అదే ప్రయోగంలో ఉంటాడు. ఒక్కసారి అది దర్శనం చేయగలిగితే, చిన్న విషయంలో, పెద్ద పెద్ద విషయాలు వద్దు, చిన్న విషయంలో మీలోంచి ఆ వేగం వచ్చింది అనుకుందాం. ఆ ప్రవృత్తి వల్ల వేగం, కోపం, చికాకు, కోరిక, ఏ రకమైనదైనా ప్రలోభ పెట్టేది ఏది ఉందో అది, దాన్ని ఆపి చూడండి. వెంటనే మీరు దానికి లోబడేవాడి స్థితి నుండి ఆపేవాడి స్థితికి ఎదుగుతారా లేదా? చిన్నదైనా సరే ఆ దర్శనం చేస్తే ఏమొస్తుందంటే, నేను దీన్ని కంట్రోల్ చేయగలను అన్న ఒక మనకు విశ్వాసం వస్తుంది. తన మీద తనకు విశ్వాసం. దాంతో ఇంకెన్నైనా చేస్తాడు వాడు. ఎట్లాగైతే ఒక సంస్థ ఎదిగిన తర్వాత అది ఎంతమందికైనా ఆధారం అవుతుంది, అట్లాగో తాను ఎదిగిన తర్వాత ఈ బుద్ధి వికాసంలో ఎదిగిన తర్వాత ఎన్నైనా ఏదైనా చేయగలడు. ఇది భగవద్గీత యొక్క మూలం. ఇది ఆచరణ గ్రంథం. అందుకే ఇది చేయటం కోసమే ఈ ముందు గ్రౌండ్ ప్రిపరేషన్, అంటే శంఖాలను ఊదటం అనేది ఈరోజు మనకి ఈ ఉదంతంలో చెప్తున్నారు. ఇది దీని తర్వాత ఎటువంటి ఆటంకాలు వస్తాయి. ఇంకా అర్జున ఉవాచ వచ్చిందంటే ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ వచ్చినప్పుడు అర్జునుడు వంటి మహావీరుడే వాటిని ఎదుర్కొని ఎట్లా బెంబేలెత్తిపోయాడో మనకు కూడా అది ఎట్లా జరుగుతుందో ఈ మొదట అర్జున విషాద యోగం బాగా చూపిస్తుంది మనకు. అది దర్శనం చేసుకుంటూ మనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః నకుల సహదేవశ్చ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ఇక్కడ ఒత్తు పలకటంలోనే మనం ఎంత దృష్టి పెడుతున్నామో తెలుస్తుంది. శంఖాన్ అన్నప్పుడు ఖ వస్తుంది, అక్కడ శంఖ అనకూడదు. మనం అధ్యయనంలో చెప్పుకున్నాం శంఖ అంటే అదేమవుతుంది, శంఖ ప్రక్షాళన అంటే తెలుసా మీకు? ఇంటెస్టైన్స్, వాటిని శంఖ అంటారు. లఘు శంఖ, గురు శంఖ అని విన్నారా? ఒత్తు పలకపోతే అదవుతుంది. శంఖ అంటే ఇది శంఖం, మనం చెప్పే శంఖం అవుతుంది. అందుకే ఒత్తు పలకపోతే చాలా అవాంతరం వస్తుంది. అది పలకటంలో మనం ఎంత నిలకడ చూపిస్తామో అది కూడా అనంత విజయమే. ఓం తత్ సత్.